గురూజీ హైదరాబాద్ నుంచి ఉమారాణి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ఉమారాణి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు రాజేష్ గురించి అండి. తప్పకుండా అండి, మీ అబ్బాయి నక్షత్రం చెప్పండి. డిసెంబర్ 3, 1989. డిసెంబర్ 3, 1989. 4:42 సాయంత్రం, ఆదివారం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ నమస్తే, మీ పాదాలు వందనాలండి. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. మేము చాలా కష్టంలో ఉన్నామండి. మా బాబు గురించి తెలుసుకోవాలని. ఏం చేస్తుంటారు బాబు? బాబు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. 6 సంవత్సరాలు అయింది. 2009 14వ తారీఖు వెళ్ళిపోయాడు, డిసెంబరు 2009 14. ఆయన గురించి ఏ సమాచారం దొరకట్లేదండి. టైం తల్లి ఎంచోప్ కింగ్ నుంచి బయట వెళ్ళారు? 4:20 వెళ్ళాడండి, సాయంత్రం పూట. పంచమ స్థానం పుత్రస్థానం గురించి ప్రశ్న కరెక్ట్గా చూపిస్తుంది. లగ్న హోరా. బీటెక్ ఫైనల్ ఇయర్లోనా తల్లి? థర్డ్ ఇయర్ చదువుతూ వెళ్ళిపోయాడండి. ఎన్నో కొడుకు మీకు ఇతను? ఫస్ట్ బాబండి, తర్వాత పాప. జ్యేష్ఠ పుత్రుడు. మీ కుటుంబంలో ఇంతకు ముందు ఎవరైనా ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అలా జరిగిందమ్మా? లేదండి. ఎందుకంటే జన్మజాతకంలో పితృదోషం కనబడుతుంది. ఆ అబ్బాయి అయితే సజీవంగా ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు అని కూడా చూపిస్తుంది. ప్రాబ్లం అయితే లేదు. ఇంట్లో గొడవపడి వెళ్ళాడా, లేక ఏదైనా మానసిక బాధపడి? చాలా బాగా చదువుకుంటాడండి. వాళ్ళ నాన్నకి చిన్న అబద్ధం చెప్పేసి అవి తట్టుకోలేక సబ్జెక్టులు పోయినా పాస్ అయ్యానని చెప్పాడు, 2-3 సబ్జెక్టులు. అందుకోసమని వాళ్ళ నాన్నకి ఇది చేయలేక, ఫేస్ చేయలేక వెళ్ళిపోయినట్టు మాకు తెలిసింది. ఏ గొడవ అవ్వలేదు. అదే తల్లి, మానసికంగా బాధపడి వెళ్ళాడు. ప్రాబ్లం లేదు తల్లి, మీ అబ్బాయి ఖచ్చితంగా సజీవంగానే ఉన్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి వాయు దిశ, వాయుమూల అంటే మీరు ఎక్కడైతే మీరు ఉన్నారో అప్పుడు ఆ పరిస్థితిలో అక్కడి నుంచి వాయు దిక్కులో ఉన్నాడు. వాయు దిక్కులో ఉన్నాడు, చాలా దూరంగానే ఉన్నాడు. ప్రాబ్లం లేదు, మంచిగానే ఉన్నాడు. మీరు ఏదో ఉద్యోగం చేసుకుని చక్కగా ఆరాంగా హ్యాపీగా ఉన్నాడు. ఇంటికి రావాలని అతనికి ఆశ ఉంది, కానీ వస్తే ఏం జరుగుతుందో, ఏం అవమానం అవుతుందో, ఏమవుతుందో అని ఒక మానసిక వేదంతోనే దాని ఆలోచనలు అలాగే ఉండిపోయాడు. వస్తాడు తల్లి, త్వరలోనే వస్తాడు. మీ అబ్బాయి మీ ఇంటికి రానే వస్తాడు. నేను ఒక పూజ చెప్తాను, అది చేయండి తల్లి. ఖచ్చితంగా మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చే అనుకూలం అవుతుంది. అర్థమైంది తల్లి, నాకు అర్థమవుతుంది మీ బాధ. మీరేం చేయాలంటే, మనకి పావురాలు, పక్షులు తినే ఏదైనా అవి తినలాంటి ఒక మేత, అంటే అవి తినేవి, భుజించేవి ఏదైనా బీట్స్ అన్నమాట, గింజనాలు, విత్తనాలు ఇలాంటివి ఏదైనా ఒక చిన్న మానిక, అంటే మనము ఏదైనా ఒక బాండ్లీ కావచ్చు, మానిక అంటే సేరు, కొలత పెడతాం కదా, అలాంటి సేరు. ఆ సేరులో మీ అబ్బాయిది ఒక ఫోటో, అతను ఏదైనా ఒక వస్త్రం అందులో వేసేయండి. వేసేసి దాని నిండు ఏదైనా విత్తనాలు వేసేయాలి. అంటే మనం పావురాలకు వేస్తాం కదా, అలాంటి విత్తనాలు వేసేసి రోజు దాంట్లో 3 పిడికలు తీసుకెళ్ళి మా అబ్బాయి ఎక్కడున్నా మా ఇంటికి రావాలి అని ఆ పావురాలకి, పక్షులకి వేస్తూ ఉండండి రోజు. అదే దానికే అయిపోతే దాన్ని తెచ్చిపోసుకుని అలా ఒక 108 రోజులు చక్కగా చేస్తూ ఉండండి. ఆ 108 రోజుల లోపే అతను దేశ విదేశాల ఎక్కడ ఏ సైడ్ ఉన్నా కూడా మీకు ఏదో ఒక శుభవార్త అందుతుంది, ఏదో ఒక రకంగా తెలుస్తుంది మీకు. తర్వాత మీకు అనుకూలం అవుతుంది. తర్వాత ఆదివారం రోజు విష్ణు దేవాలయానికి వెళ్ళి, మహావిష్ణు దేవాలయం, వెంకటేశ్వర, సత్యనారాయణ, లేదంటే సూర్య భగవంతుడు, ఇలాంటి విష్ణు దేవాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించండి. నెలకొక్కసారి అమావాస్య రోజు ఆంజనేయ స్వామికి తేనెతో అభిషేకం చేయించండి 3 మాసాలు. చక్కగా ఇవి కరెక్ట్గా ఈ 3 పరిపూర్ణంగా మీరు కరెక్ట్గా చేసింది అయితే ఇది కంప్లీట్ అయ్యే లోపే మీకు శుభవార్త తెలుస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. ఉమారాణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ గుంటూరు నుంచి సుశీల కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సుశీల గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. తప్పకుండా అండి, మీ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి పేరు వెంకట నవీన్ కుమార్ రెడ్డి అండి. అశ్విని నక్షత్రం, మేషరాశి అండి. సరే అండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. మీ కాలు కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం అండి. మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము గురువు గారు. అశ్విని నక్షత్రం, మేషరాశి.
కుదరటం లేదండి. అక్కడికి వద్దామంటే మా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం. సరే తల్లి, మంచిది. ఏం చేస్తుంటాడు అబ్బాయి? అబ్బాయి ఎంసీఏ చదివాడండి. గవర్నమెంట్ జాబులు కోసం ట్రై చేసి రావట్లేదండి. వేరే ప్రైవేట్ దాంట్లో ఈ మధ్య జాయిన్ అయ్యాడు. అసలు ఆయన జీవితంలో అసలు ఎలా ఉంటది ఏంటి మ్యారేజ్ గురించి అయితే తెలుసుకోవాలని. జాతకం అయితే చాలా బాగుంది. జాతకంలో మంచి గ్రహస్థితులు అశ్విని నక్షత్రం కేతు మహాదశలో జన్మించాడు. చాలా మంచిగానే ఉంది. కేతు మహాదశ చాలా బాగుంది. తర్వాత శుక్రదశ ఇప్పుడు జరుగుతుంది. ఎండ్ అన్నమాట. శుక్రదశ ఎండ్లో ఉన్నాడు. ఇంకేమి నెక్స్ట్ ఇయర్ నుంచి మీ అబ్బాయికి సూర్యదశ ప్రారంభం అవుతుంది. శుక్రుడు దుస్థానంలో ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంది.